టీఆర్ఎస్ పార్టీలో దారులు తెరిస్తే కిటికీలు తెరిస్తే ఇప్పుడు వీళ్ళు తలుపులు తెరిచి ఏకంగా దోసుకొని పోతున్నారు. అప్పుడు కేటీఆర్ పాలనే నడిచింది, ఇప్పుడు కేటీఆర్ పాలన నడుస్తుంది. అప్పుడు కేటీఆర్ అంటే ఏంటంటే కేసీఆర్ గారు, తన్నీర్ హరీష్ రావు గారు, రామారావు గారు. ఇప్పుడు కేటీఆర్ అంటే ఏంటంటే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి. అప్పుడు ఇప్పుడు సేమ్ పరిపాలన నడుస్తుంది తప్పితే వేరే ఏం మారలేదు. దోపిడీ మారలేదు, పెరిగింది, రాచబాట పట్టింది దోపిడీ. ఈ 1,00,000 కోట్ల కాంగ్రెస్ దోపిడీని ఖచ్చితంగా ఆపుతాం. ఆ 1,00,000 కోట్ల తెలంగాణ భూమిని కాపాడుకొని తీరుతాం. ఎట్లయితే వెలుగుమట్లలో పేద ప్రజల భూములు కాపాడినామో అట్లనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మీ దోపిడీని గమనిస్తున్నాం. ఎవరు గమనిస్తలేరు అనుకోవద్దు. ఖచ్చితంగా మా వనరులను మేము కాపాడుకుంటాం. సీరియల్ లెక్క ఈ 1,00,000 కోట్లు ఎక్కడెక్కడ దోపిడీ చేస్తారో చెప్తా. నేను ఇవాళ ఈ లేఖను మళ్ళీ ఒకసారి చూపించాలి దయచేసి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వన్ సెకండ్, ఇది ఒక్కటి చెప్పేసి కనబడుతుందా క్లారిటీ? పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కానీ భూములు కొనుక్కున్నా, అది రిజిస్ట్రేషన్ చేసుకున్నా, వాటి ఫైనల్ డీటెయిల్స్ తెలిసేంత వరకు మీకు తెలిసి నేను ఎక్కువ మాట్లాడను. నేను ఈ వివాదం వచ్చిన తర్వాత పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ భూమి గురించి వాస్తవానికి నేను మాట్లాడలేదు. చాలామంది తెలంగాణ వాదులు తీసి ఇంటర్నెట్లో పెట్టిన తర్వాత అదేంది అని నేను డీటెయిల్గా తీసుకుంటే ఆ డీటెయిల్స్లో వచ్చింది ఏంటి అంటే అన్ని లేక్స్ లాగా కాకుండా ఈ లేక్కి ఫైనలైజేషన్ అయిన తర్వాత వారు కొనుక్కున్న 10 ఎకరాలు కూడా శిఖం భూమి అని తెలుస్తుంది. కాబట్టి ఆయనే అన్నారు కదా, శిఖం భూమి అని తెలిస్తే వాపస్ ఇస్తాను, వాపస్ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతే. ఏమో తెలంగాణ ఇది బరాబర్ మా జాగిరే కదా, తెలంగాణ ప్రజల జాగిరే కదా. పవన్ కళ్యాణ్ జాగిర్ అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ జాగిర్ కాదు కదా, మా జాగిరే కదా. మేము కదా కొట్లాడింది తెలంగాణ కోసం. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎదిరించి కొట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ అయితేంది, వాళ్ళ అన్న అయితేంది, మొత్తం వాళ్ళ ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే కూడా తెలంగాణ బిడ్డరు ఏదో చిన్న చీమలైన పెద్ద పామును బట్టి సంపుతాయన్నట్టుగా